మ్యాచ్ మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు కీలక మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరి బంతికి ముంబై ఇండియన్స్పై గుజరాత్ టైటాన్స్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఈ సీజన్లో 8వ విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానం నుంచి నెంబర్ 1 స్థానానికి దూసుకుపోయింది. అలాగే ప్లేఆఫ్స్ బెర్త్ను కూడా దాదాపుగా ఖరారు చేసుకుంది. ముంబై ఇండియన్స్ మాత్రం ఈ ఓటమితో 3వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయింది. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్కు వానదేవుడు 2 సార్లు అతిథిగా రావడంతో మ్యాచ్ ఊహించని మలుపులు తిరిగింది. 2 జట్లతో వానదేవుడు దాగుడు మూతలు ఆడాడని చెప్పుకోవాలి. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 19 ఓవర్లలో ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసిన గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ సీజన్లో వరుసగా 6 విజయాలతో మంచి ఊపు మీదున్న ముంబై ఇండియన్స్కు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. మొత్తంగా అయితే ఈ సీజన్లో అన్ని విభాగాల్లో బలంగా ఉండి సూపర్ ఫామ్లో ఉన్న ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ను అభిమానులు ఏ విధంగా హోరాహోరీగా చూడాలని కోరుకున్నారో అచ్చం అదే విధంగా జరిగింది. ముంబై బ్యాటింగ్ సమయంలో పవర్ ప్లేలోని గుజరాత్ ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్లను వదిలేశారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి బ్యాటింగ్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉండి భారీ స్కోర్ సాధించేలా కనిపించిన ముంబై ఆ తర్వాత చేతులు ఎత్తేసింది. చివరి 10 ఓవర్లలో 66 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. సాధారణ లక్ష్యాన్ని గుజరాత్ ఈజీగా ఛేదిస్తుందని అనుకుంటే స్కోర్ బోర్డు నత్తనడకన కదిలింది. దీంతో రన్ రేట్ పెరిగిపోయింది. ఇంతలోనే వర్షం రావడం, వర్షం ఆగాక ముంబై బౌలర్లు చెలరేగి వరుసగా వికెట్లు తీయడం జరిగిపోయింది. దీంతో మ్యాచ్ ముంబై చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ మళ్లీ వర్షం రావడం, వర్షం తర్వాత ఉత్కంఠ భరితంగా సాగిన చివరి ఓవర్లో చివరి బంతికి గుజరాత్ గెలిచింది. చివరి బంతికి రన్అట్ చేసే అవకాశాన్ని చేజార్చుకోవడం ముంబై కుంపం ముంచింది. ఆ ఓవర్లో నో బాల్ వేయడం కూడా ముంబైకి మైనస్గా మారింది. మొత్తంగా చివరి ఓవర్లో చాలా డ్రామా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చివరి ఓవర్లో చేసిన తప్పులతో ముంబై ఇండియన్స్ గెలిచే మ్యాచ్లో ఓడిపోయింది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచి ఉంటే ముంబై వాళ్ళు వానదేవుడితో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని కొందరు విమర్శించేవారేమో. ఎందుకంటే ఇప్పటికే ముంబై వరుస విజయాలు చూసి ఓర్వలేని వాళ్ళు కొందరు ఆ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుస్తుందని అసత్య ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే అసలు మొత్తంగా ఈ మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. గుజరాత్ టైటన్స్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ 2వ బంతికి ర్యాన్ రికల్టన్ను పెవిలించేర్చాడు. 2 బంతుల్లో 2 పరుగులు చేసిన రికల్టన్ సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి పెవిలించేరాడు. దీంతో ఈ సీజన్లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వికెట్ తీయడం సిరాజ్కి ఇది 4వసారి. అలాగే పవర్ ప్లేలో 9వ వికెట్. దీంతో ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి మొదటి స్థానంలో ఉన్నాడు. అదే ఓవర్లో విల్ జాక్స్ ఇచ్చిన స్ట్రైట్ క్యాచ్ను సిరాజ్ వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే విల్ జాక్స్ డక్అవుట్ అయ్యేవాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన 3వ ఓవర్లో విల్ జాక్స్ ఓ 4, 6, రోహిత్ ఓ 4 బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో 8 బంతుల్లో 7 పరుగులు చేసిన రోహిత్ శర్మ ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 26 పరుగులకు ముంబై ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కాగా 2023 నుంచి టీ20లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ కావడం ఇది 12వసారి. 2023 నుంచి 35 ఇన్నింగ్స్ల్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్లో 182 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 268 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 147గా ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 5వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ 3 ఫోర్లు బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. అదే ఓవర్లో సూర్య ఇచ్చిన సింపుల్ క్యాచ్ను సాయి కిషోర్ వదిలేశాడు. అర్షద్ ఖాన్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ను గుజరాత్ ఫీల్డర్లు మరోసారి వదిలేశారు. దీంతో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న విల్ జాక్స్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సూర్య కూడా ఈ సీజన్లో తన సూపర్ ఫామ్ను కంటిన్యూ చేశాడు. పవర్ ప్లేలోని గుజరాత్ ఫీల్డర్లు 3 క్యాచ్లను వదిలేయడం గమనార్హం. దీంతో ఫీల్డింగ్ లోపాలపై గుజరాత్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఈ సీజన్లో పవర్ ప్లేలో సిరాజ్ 89 డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన 2వ బౌలర్గా నిలిచాడు. విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ కలిసి 3వ వికెట్కు 43 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 89 పరుగులతో ముంబై మంచి పొజిషన్లోనే కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. సూర్య, విల్ జాక్స్ భాగస్వామ్యాన్ని 11 ఓవర్ల స్పిన్నర్ సాయి కిషోర్ విడదీశాడు. 145 స్ట్రైక్ రేట్తో 24 బంతుల్లో 35 పరుగులు చేసిన సూర్య షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సూర్య ఇన్నింగ్స్లో 5 ఫోర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ముంబై వరుసగా 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం విల్ జాక్స్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో విల్ జాక్స్కి ఇది 2వ హాఫ్ సెంచరీ కాగా ముంబై తరఫున ఇదే మొదటిది. అయితే స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి విల్ జాక్స్ అవుట్ అయ్యాడు. 151 స్ట్రైక్ రేట్తో 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు విల్ జాక్స్. అతని ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 3 సిక్స్లు ఉన్నాయి.
ఆ తర్వాతి ఓవర్లోనే కేవలం ఒకే ఒక పరుగు చేసిన హార్దిక్ పాండ్యా గిల్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 106 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై. ఆదుకుంటాడనుకున్న తిలక్ వర్మ కూడా 7 పరుగులు మాత్రమే చేసి కెరాల్డ్ కోల్జిబ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఆ కాసేపటికి 7 పరుగులు చేసిన నమన్దీర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 123 పరుగులకే ముంబై 7 వికెట్లు కోల్పోయింది. చివరిలో కార్బిన్ బోష్ కాస్త పోరాడంతో స్కోర్ 150 పరుగులు దాటింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన చివరి ఓవర్లో మొదటి 2 బంతుల్లోనే బోష్ వరుసగా 2 సిక్స్లు బాదాడు. కానీ 4వ బంతికి రెండో పరుగు కోసం పరిగెత్తి రన్అట్ అయ్యాడు. 122 స్ట్రైక్ రేట్తో 22 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 2 సిక్స్లు ఓ 4 ఉన్నాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్ సాయి కిషోర్ 2 వికెట్ తీయగా సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గిరాల్జీ కోజియో తల వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో జీటీ బౌలర్లంతా కలిసికట్టుగా వికెట్లు తీస్తూ పొదుపుగా బౌలింగ్ చేసి ముంబైని తక్కువ స్కోర్కి పరిమితం చేశారు. దీంతో మొదటి 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 89 పరుగులు చేసిన ముంబై ఆ తర్వాతి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ ట్రెంట్ బోల్ట్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న సాయి సుదర్శన్ 5 పరుగులు చేసి వికెట్ కీపర్ ర్యాన్ రికెటన్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్కు ఇది కేవలం 3వ సింగిల్ డిజిట్ స్కోర్ కావడం గమనార్హం. అనంతరం శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ కలిసి రెండో వికెట్కు 61 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఇద్దరు మంచి భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ కాస్త నిదానంగా ఆడారు. పవర్ ప్లేలో జీటీ 29 పరుగులు చేసిందంటేనే ఎంత నిదానంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. గిల్ అయితే మరీ నిదానంగా ఆడాడు. పవర్ ప్లేలో 21 బంతులు ఎదుర్కొని 12 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. హార్దిక్ పాండ్యా 8వ ఓవర్లో ఏకంగా 11 బంతులు వేయడం గమనార్హం. ఆ ఓవర్లో పాండ్యా 3 వైడ్లు 2 నో బాల్స్ వేశాడు. దీంతో మొత్తం ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. కాగా ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధికంగా 11 బంతులు వేసిన 5వ బౌలర్గా హార్దిక్ చెత్త రికార్డును నెలకొల్పాడు. అలాగే వీరి భాగస్వామ్యాన్ని 12వ ఓవర్లో యువ పేసర్ అశ్వని కుమార్ బ్రేక్ చేశాడు. 111 స్ట్రైక్ రేట్తో 27 బంతుల్లో 30 పరుగులు చేసిన బట్లర్ వికెట్ కీపర్ రికల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. బట్లర్ ఇన్నింగ్స్లో 3 4లు 1 6 ఉన్నాయి. అనంతరం రూతర్ ఫర్డ్తో కలిసి ఈ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్లో శుభ్మన్ గిల్ 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 26 ఏళ్ల కంటే తక్కువ వయసున్న కెప్టెన్లలో 500కు పైగా పరుగులు చేసిన 3వ కెప్టెన్గా శుభ్మన్ గిల్ రికార్డు నెలకొల్పాడు. అయితే గిల్ నిదానంగా ఆడినప్పటికీ రూతర్ ఫర్డ్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేశాడు. విల్ జాక్స్ వేసిన 13 ఓవర్లో వరుసగా 2 4లు ఓ 6 బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అప్పటికే ఆ జట్టు మిగిలిన 36 బంతుల్లో 49 పరుగులు చేస్తే సరిపోతుంది. చేతుల్లో 8 వికెట్లున్నాయి. దీంతో గుజరాత్ ఈజీగా గెలుస్తుందని అనిపించింది. కానీ సరిగ్గా ఇదే సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ టైటన్స్ 8 పరుగుల ముందంజలో ఉంది. ఒకవేళ వర్షం ఆగకుంటే మళ్ళీ మ్యాచ్ ప్రారంభం కాకపోయి ఉంటే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించేది. కానీ కొంత సమయం తర్వాత వర్షం ఆగడంతో మ్యాచ్ను పునఃప్రారంభించారు. వర్షం అనంతరం తిరిగి ప్రారంభమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగారు. వర్షం ఆగాక ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా క్రీజులో కుదురుకున్న కీలకమైన శుభ్మన్ గిల్ను క్లీన్ బౌట్ చేశాడు. దీంతో 113 పరుగుల వద్ద గుజరాత్ 3వ వికెట్ కోల్పోయింది. కేవలం 93 స్ట్రైక్ రేట్తో 46 బంతుల్లో 43 పరుగులు చేశాడు గిల్. అతని ఇన్నింగ్స్లో 3 4లు 1 6 ఉన్నాయి. అలాగే ఆ ఓవర్లో 6 పరుగులే వచ్చాయి. ట్రెంట్ బోల్ట్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో దాటిగా ఆడుతున్న రూతర్ ఫర్డ్ లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. 186 స్ట్రైక్ రేట్తో 15 బంతుల్లో 28 పరుగులు చేశారు రూతర్ ఫర్డ్. అతని ఇన్నింగ్స్లో 2 4లు 2 6లు ఉన్నాయి. అలాగే ఆ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. ఆ వెంటనే వికెట్ల కోసం బుమ్రాతో 4వ ఓవర్ కూడా బౌలింగ్ చేయించాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఎప్పటిలాగే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయని బుమ్రా 17 ఓవర్లు 7 పరుగులు ఇచ్చి కీలకమైన షారుఖ్ ఖాన్ను 6 పరుగులకే క్లీన్ బౌట్ చేశాడు. అశ్వని కుమార్ వేసిన 18 ఓవర్ రెండో బంతికి 2 పరుగులు చేసిన రషీద్ ఖాన్ లెగ్ బాయ్స్లో అవుట్ అయ్యాడు. దీంతో 126 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. 18 ఓవర్లు ముగిసే సమయానికి సరిగ్గా 132 పరుగులు చేసింది. గుజరాత్ గెలవాలంటే చివరి 2 ఓవర్లలో 24 పరుగులు కావాలి. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో మళ్ళీ వర్షం వచ్చింది. దీంతో ఎంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. రెండోసారి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఈసారి ముంబై ఇండియన్స్ ఆధిక్యంలో ఉంది. 5 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో వర్షం ఆగకపోయినా మ్యాచ్ తిరిగి ప్రారంభం కాకపోయినా ముంబై గెలిచేది. కాగా మొదటిసారి వర్షం పడి ఆగాక మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక 4 ఓవర్ల పాటు మ్యాచ్ నడిచింది. ఈ 4 ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ముంబై బౌలర్లు 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లను తీశారు. దీంతో గుజరాత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ముంబై చేతిలోకి వచ్చింది.
రెండోసారి కూడా వర్షం అనంతరం మ్యాచ్ ప్రారంభమైంది. అయితే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గుజరాత్ టైటన్స్ విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులుగా ఎంపైర్లు నిర్దేశించారు. దీంతో వర్షం అనంతరం 2 ఓవర్లు కాకుండా ఒకే ఓవర్ను పెట్టారు. 18 ఓవర్లలో గుజరాత్ 132 పరుగులు చేసింది కాబట్టి గెలవాలంటే ఆ ఒక్క ఓవర్లో 15 పరుగులు చేయాలి. దీంతో చివరిదైన 19 ఓవర్ను ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దీపక్ చాహర్కి ఇచ్చాడు. మొదటి బంతిని రాహుల్ తెవాటియా 4 కొట్టగా రెండో బంతికి సింగిల్ చేశాడు. మూడో బంతిని కోర్జియా 6 బాదాడు. అలాగే అది నో బాల్ కూడా అయింది. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ మళ్ళీ గుజరాత్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ జట్టు విజయానికి చివరి 4 బంతుల్లో 3 పరుగులే అవసరమయ్యాయి. మూడో బంతిని గెరాల్డ్ కోర్జియా సింగిల్ తీయగా 4వ బంతిని తెవాటియా సింగిల్ తీశాడు. ఇంకొక పరుగు చేస్తే గుజరాత్ గెలుస్తుందనే సమయంలో భారీ షాట్కు ప్రయత్నించి 12 పరుగులు చేసిన గెరాల్డ్ కోర్జియా అవుట్ అయ్యాడు. చివరి బంతికి అర్షద్ ఖాన్ సింగిల్ తీయడంతో గుజరాత్ టైటన్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. నిజానికి చివరి బంతికి అర్షద్ ఖాన్ రన్అట్ చేసే అవకాశం ముంబైకి వచ్చింది. మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా బంతిని అందుకుని స్టంప్స్ వైపు డైరెక్ట్ త్రో విసిరాడు. కానీ అది స్టంప్స్కు తాకలేదు. అలాగే స్టంప్స్ వెనుక ఫీల్డర్లు ఎవరూ ఉండకపోవడం కూడా మైనస్గా మారింది. అంతేకాకుండా స్టంప్స్ దగ్గరగా ఉన్న సూర్యకుమార్ యాదవ్కు హార్దిక్ బంతి ఇచ్చినా అతను పట్టుకొని కొట్టేవాడు. కానీ అలా చేయకపోవడంతో రన్అట్ చేసే అవకాశం మిస్ అయింది. అర్షద్ ఖాన్ సింగిల్ పూర్తి చేయడంతో గుజరాత్ గెలిచింది. ఒకవేళ ఈ రన్అట్ అయి ఉంటే మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు వెళ్ళి ఉండేది. కాగా 11 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా 1 పరుగు చేసిన అర్షద్ ఖాన్ నాట్అవుట్గా ఉన్నారు. ముంబై బౌలర్లలో బుమ్రా 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు, బౌల్టర్ 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు, అశ్వని కుమార్ 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్ తీశారు. దీపక్ చహర్ 1 వికెట్ తీశాడు. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాల విషయానికి వస్తే ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. అందులో 7 గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కనీసం 1 గెలిచినా 8 విజయాలతో ప్లే ఆఫ్స్ చేరుతుంది. 2 గెలిస్తే ఇంకా చాలా మంచిది. కాబట్టి ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలకు ఇప్పటికిప్పుడు వచ్చిన డోకా అయితే ఏమీ లేదు. కాకపోతే ముంబై ఇండియన్స్ మిగిలిన 2 మ్యాచ్లను బలమైన జట్లతో ఆడనుంది. ఈ నెల 11న పంజాబ్ కింగ్స్, 15న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ఈ 2 జట్లు కూడా ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాయి. అలాగే అవి కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నాయి. ఒకవేళ ముంబైతో మ్యాచ్లో ఓడితే వాటి ప్లే ఆఫ్స్ అవకాశాలు కూడా ఇబ్బందులు పడతాయి. కాబట్టి పంజాబ్, ఢిల్లీ కూడా ముంబైతో మ్యాచ్లను తేలిగ్గా తీసుకోవు. కాబట్టి ఈ 2 మ్యాచ్లను జాగ్రత్తగా ఆడి ముంబై ఇండియన్స్ కనీసం 1 గెలిచిన ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ 2 ఓడిపోతే మాత్రం ముంబై ఖాతాలో ఓవరాల్గా 7 విజయాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి 7 విజయాలతో ప్లే ఆఫ్స్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. పైగా ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి 2 మ్యాచ్ల్లో కనీసం 1 గెలవడం ముంబై ఇండియన్స్కు చాలా మంచిది. కాగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? అలాగే ముంబై ప్లే ఆఫ్స్ చేరుతుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.